జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంటే నేను చెప్పింది నువ్వేం వినలేదా? ఏం చెప్పావు? అదియా, నేను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు నిజంగా వినలేదా? నీకేమైనా పిచ్చా? నువ్వేం చెప్పావో, ఎప్పుడు చెప్పావో, ఎవరికి చెప్పావో నాకేం తెలుసు? నువ్వు అబద్ధం ఆడుతున్నావో నాకు తెలుసు. ఏయ్, మళ్ళీ అదే అంటున్నావేంటి? అసలు ఏమన్నావు చెప్పు. నువ్వు వినలేదని నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు చెప్తాను, విను. I love you, I love you, I love you. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అవును హత్య, నిన్ను లవ్ చేస్తున్నా. నువ్వు అనుకున్నట్టు నీ మీద బ్యాడ్ ఒపీనియన్తో నిన్ను హక్ చేసుకోలేదు. ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఆడపిల్లలంటే నాకు చాలా గౌరవం. నిన్ను హక్ చేసుకుంది కూడా నువ్వు నా మీద ఇష్టంతో గ్రీన్ కలర్ కొట్టావనే. అసలు నేను నిన్ను ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలుపెట్టానో తెలుసా? నా ఎంగేజ్మెంట్ రోజు. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజే కదా నా ప్రేమ మొదలైంది. అన్ని రోజులు నీతో గొడవ పడిన నేను అనుకోకుండా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నాకు ఎంగేజ్మెంట్ అయిందన్న విషయం కూడా మర్చిపోయి, చివరికి నన్ను నేనే మర్చిపోయి నీ ప్రేమలో మునిగిపోయాను. అప్పటినుంచి నీకు నా ప్రేమ విషయం చెప్పాలని ట్రై చేస్తూనే ఉన్నాను. ఎన్నో రకాలుగా ప్రయత్నం కూడా చేశాను, కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు. ధైర్యం చేసి నీ ముందుకొచ్చి ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా? నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను తట్టుకోలేను ఆద్య. నువ్వు నాకు దూరమైతే నేను భరించలేను. నువ్వు నా కళ్ళ ముందుంటే చాలు. అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ ఆద్య. అమ్మా చారు, ఇలా నట్టింట్లో నా కూతురు కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేనమ్మా. ఇప్పుడే వెళ్ళి ఆ పెద్దాన్ని పట్టుకుని కడిగేస్తాను. ఆ ఇంట్లో సాంప్రదాయాలు కట్టుబాట్లు మాట్లాడుతుంటాడు కదా. ఇలా పెళ్లి కుదిరిన తర్వాత నీ మేనల్లుడు వేరే అమ్మాయిని ప్రేమించడం ఎంతవరకు న్యాయమని చెప్పి ఆయన నిలదీస్తాను. ఇలాంటి పని చేస్తారా అని వెళ్ళి అడిగేస్తాను. యాండి ఆగండి, తొందరపడి మాట్లాడితే పనులు అవ్వవు. ఎంతైనా సీను ఆయన మేనల్లుడే కదా. అసలే ఆయన కట్టుబాట్లు పద్ధతులు పాటించే మనిషి. ప్రేమించిన ఆ అమ్మాయితోనే పెళ్లి చేయడం న్యాయము అని ఇద్దరికి పెళ్లి చేసేస్తే మనమ్మాయిగా తేం కానండి. అబ్బాయి వద్దన్నప్పుడు బలవంతంగా మనమ్మాయితో పెళ్ళేలా చేస్తారండి. అసలే చారుకి సీను అంటే ప్రాణం కదా. ఇలాంటప్పుడే మనం ఒక ప్లాన్ చేయాలండి. ఏంటది? వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలి. వాళ్ళ ప్రేమని మనమే విడగొట్టాలి.
ఆ ఆద్య మీద నిందలు వెయ్యాలి. సీను ఆద్యను ప్రేమిస్తున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. కాని ఆద్య సీనుని ప్రేమిస్తుంది అన్నట్టుగా మనం ప్రూవ్ చేయాలి. పెళ్లి ఫిక్స్ అయిన వాడితో ప్రేమలో పడ్డం తప్పని వాళ్లే ఆద్యని మెడ పట్టుకుని గెంటేస్తారు. మనం ఇక్కడే ఉంటే అక్కడెవరు చేస్తారా ఇదంతా? ఏమండి, మనం కాశీ వెళ్తున్నామని చెప్పి చారుని ఆ ఇంట్లో ఉండేటట్టుగా చేయాలి. పెళ్లికి ముందు ఎలా వండిస్తారు? కాశీకి వెళ్తున్నామంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మించాలండి. మనం కాశీ వెళ్తున్నట్టుగా ఆ ఆద్య సీనుని ప్రేమిస్తున్నట్టుగా ఎలాగైనా వాళ్ళని నమ్మించి ఆద్య పరువు పోయేలా చేయాలి. చారు అక్కడుంటే మనం ఏమైనా చెయ్యగలం. ఏమంటావు చారు? బావ నాకు దక్కాలమ్మా. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. వెళ్తాను. అయితే ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. ఆ ఆద్య సీనుల మధ్య దూరం పెంచాలి. ఆద్య సీను కోసం పరితపిస్తున్నట్టు నువ్వు ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ పెళ్లి నిశ్చయమైన వాడితో ప్రేమలో పడింది, వాళ్ళమ్మ చేసిన తప్పే ఇది కూడా చేస్తుంది అన్నట్టు చేయాలి. ఈ భావన వాళ్లలో వచ్చిందంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ల కోడలిగా ఒప్పుకోరు. అప్పుడు వాళ్ళింట్లో నుంచి వాళ్లే దాన్ని గెంటేస్తారు. ఏం చేయమన్నా చేస్తాను. నాకు మాత్రం సీను బావ కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.